జగన్ మీద విపరీతమైన ద్వేషంతో మాట్లాడే వాళ్ళలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి కూడా ఒకరు. ఆ విపరీత ద్వేషం అంటే ఏదో పుట్టినప్పటి నుంచి దాన్ని ఆగర్భ శత్రువులు అంటారు కదా, అలాంటి కాన్సెప్ట్తోనే మాట్లాడుతూ ఉంటారు. అందులో భాగం అయి ఉండొచ్చును, లేదా నిజమే అయి ఉండొచ్చును. కొత్త మాటలు మాట్లాడారు. ఏంటయ్యా అంటే చంద్రబాబు లోకేష్ ఆగారు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆగింది. అందులో గెలిచిన 11 మంది ఎమ్మెల్యేల్లో మ్యాక్సిమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి రావడానికి సిద్ధంగా ఉన్నారు. త్వరలో అది గనక అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాంతం ఖాళీ అయిపోతుంది అన్నటువంటి తాజాగా ఆయన చెప్పినటువంటి జోస్యం. అది అనాలి అని జనం కోరుకుంటున్నారు, అది చూద్దామని కూడా కోరుకుంటున్నారు. ఎంతమంది వెళ్ళిపోతే అప్పుడైనా జగన్కి జ్ఞానోదయం జనంలోకి వెళ్తారా, లేకపోతే కనుక రాబోయేటటువంటి రోజుల్లో ప్రజలు దీన్ని హర్షిస్తారా? ఒకప్పుడు 23 మంది ఎమ్మెల్యేలను తీసుకొస్తే 23 మంది ఎమ్మెల్యేలని ఇచ్చారు. ఈ దఫా ఉన్న 11 మందిని తీసుకెళ్తే అప్పుడు ఏమవుతుంది అంటే 11 అంటే అప్పుడు జగన్ రాడు అనుకోండి, అప్పుడు 10 మందిని తీసుకెళ్తారు. పెద్దిరెడ్డి కూడా రారు అనుకోండి, 9 మందిని తీసుకెళ్ళగలుగుతారు. అప్పుడు ఎన్ని మిగులుతాయి చూడాల్సి ఉంది.